రైతులు పండించిన పంటకు వాళ్లే ధర నిర్ణయించే పరిస్థితి రావాలంటున్న రైతులు కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కిసాన్ పరివార్ ఆధ్వర్యంలో ఇవాళ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ సూదనపల్లి దగ్గర భారీ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి రైతులతో పాటు కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే రైతులకు సంబంధించినటువంటి సరికొత్త అలవాట్లను సరికొత్త నూతన విధానం అయితేనేమి రైతులు ఏ విధంగా వ్యవసాయంలో ముందుకెళ్ళాలి, ఏ విధంగా రైతు లాభాల బారిన పట్టాలనేటువంటి విషయాలను భూపాల్ నాయక్ గారు రైతులకు సూచించారు. ప్రస్తుతం ఆయన నాతో ఉన్నారు. అంతేకాకుండా రైతులకు సంబంధించి మండలానికి ఒక రైతులు రాయల్గా బతకాలని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను కూడా ఆయన ఇవాళ రైతులకు పంచుతూ ఉన్నారు. మనం చూడవచ్చు, రైతు రాజుగా చెప్పడమే కాదు రాజుగా చేసి చూపెడతానని రైతులకు సంబంధించినటువంటి అవగాహన కల్పించడమే కాకుండా రైతే రాజుగా బతకాలని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను కూడా ఆయన ఇవాళ పంచుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన నాతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్, మీ యొక్క లక్ష్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు అని మీకు తెలుసు కాబట్టి, రైతు రాజు అవ్వాలని ప్రతి ఒక్కరు కలగంటుంటారు, కానీ వాళ్ళకు తగిన పరిష్కారం ఎప్పుడు జరగదు. అందుకని క్షేత్రస్థాయి నుంచి వాళ్ళ పక్షాన నిలబడుతూ వాళ్ళ సమస్యని గుర్తించే విధంగా ప్రతి మండలానికి ఒక మండలి ఇన్ఛార్జిని నియమిస్తూ నిరంతరం గ్రామాలలో వాళ్ళ ఉన్న కష్టాలను తెలుసుకొని వాళ్లకు తగిన విధంగా పరిష్కరించుకుంటూ వాళ్ళు పండించిన పంటని ప్రాపర్గా ఒక గోడౌన్కి చేర్పించడము, గోడౌన్ నుంచి ప్రాసెస్ యూనిట్ పోవడము, ప్రాసెస్ యూనిట్ ప్యాకింగ్ చేయడం, ప్యాకింగ్ నుంచి డొమెస్టిక్ కన్జంప్షన్ కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇదంతా కార్యాచరణ ఒక రైతు చేసుకోలేడు. కాబట్టి మండల్ ఇన్ఛార్జ్లు నియమించిన మా మిత్రులందరూ కూడా, మా ఎంప్లాయీస్ ఏదైతే మండల్ వైజ్గా ఒక్కొక్కరికి నియమించానో, ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని ఒక్కరిని కూడా చేయొచ్చు, కాకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దాదాపు ఓన్లీ దోర్నకల్ నియోజకవర్గంలోనే చూస్తే దాదాపు మీరు 3 నుంచి 4 లక్షల పాపులేషన్ అవుతుంది. యాన్ యావరేజ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు అనుకోండి. బట్ అంతమందిని ఒక వ్యక్తి హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఒక మండల్ లెవెల్గా మనం డివైడ్ చేస్తే ఆ క్షేత్రస్థాయి నుంచి మనం ప్రాపర్గా వాళ్ళ కష్టాలను తెలుసుకునే విధంగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన. ఇదొకటి. రెండవది, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, ప్రతి వస్తువుకి ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది. కానీ రైతు పండించిన పంటకు మాత్రమే ఎంఆర్పి ధర దొరకట్లేదు అంటే ఎందుకు లేదు అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి, కొన్ని కంపెనీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. అయితే వాళ్ళ ధర వాళ్ళే నిర్ణయించుకునే విధంగా వాళ్లకు స్పెసిలిటీస్ కలిగిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన. కాకపోతే వాళ్ళు కూడా నిర్ణయించుకోవాలి, వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. అంటే పొలంలోనే పంట అమ్ముకునే పరిస్థితిలో ఉంది. మనం నినాదాలు బాగా చేస్తాం, జై జవాన్ జై కిసాన్ అని చెప్తాం, కానీ దానికి తగిన విధంగా అడుగులు ఎక్కడ పడట్లేదు. అందుకనే నేను ఈ రైతు ఉద్యమం అనే దానికన్నా వాళ్ళ సమస్యని పరిష్కరించే విధంగా నేను అడుగులు ముందుకేస్తా ఉన్నాను. అందుకని రైతు కళ్ళలో ఆనం చూడనంత వరకు నేను నిరంతరం రైతు పక్షాన కష్టపడుతూ ముందుకెళ్తూనే ఉంటాను. అందుకనే కంపెనీ పేరే కిసాన్ పరివార్ అని పెట్టా. కిసాన్ అంటే రైతు, పరివార్ అంటే కుటుంబం. రైతు కుటుంబం కంపెనీ పేరే అందుకనే పెట్టాను. ఈ కంపెనీ నాది కాదు, ఇది ప్రజలది. అందుకని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి అంకితం అవుతుంది ఫ్యూచర్లో కూడా. ఈ మహబూబాబాద్ ప్రాంతంలో కొంతకాలంగా మీరు ఇక్కడ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకొని ఇక్కడ చేస్తూ ఉన్నారు, రైతులకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే రైతులకు ఎంత చేసినా కూడా గిట్టుబాటు ధర అనేటువంటిది రైతులు అక్కడ మోసపోతున్నారు. గిట్టుబాటు ధర విషయంలో మీరు కొంతకాలంగా పోరాటం చేస్తున్నారా? అంటే ఎట్లా చేస్తే రైతులకు పంటకు పండించిన దానికి ఫలితం వస్తుందని మీరు భావిస్తారు? ఇప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడితే కొంతమంది కోపం రావచ్చేమో, కానీ ఇది వాస్తవం. నేను మాట్లాడే మాటలకు ఖచ్చితంగా వాస్తవము. ఏ వ్యవస్థ అయినా సరే ఒక పాలకుల ద్వారానే నడుస్తుంది. పాలసీలు మేకింగ్ చేసిన తర్వాత ఏదైతే పాలసీ మేకింగ్ చేస్తారో దాన్ని అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఎవరు కుర్చీలు వాళ్ళు కాపాడుకోవడం వాళ్ళ టైం సరిపోతుంది. ఇంకా పాలన ఇంకెక్కడి నుంచి జరుగుతుంది? నేను వస్తూ ఉంటే ఒక మిత్రుడు ఒక వీడియో చూపించారు, తర్వాత ఒక రైతుతో మాట్లాడాను. ఈరోజు యూరియా కొరత ఉందని తెలియదా? ప్రభుత్వాలకు తెలియదా? రైతు బతికేదే పంటల మీద. సరి అయిన నాణ్యమైన ఒక దిగుబడి రావాలంటే దాన్ని తగిన విధంగా పంటలు వేసి ఆ రకంగా చేస్తేనే పంటలు పండుతాయి. బేసిక్గా వర్షాలు పడితే దేవుడు కరుణించాడు, ఈసారి తొందరగా వర్షాలు పడ్డాయి. పంటలు వేసి 4 తీద్దాం అనుకుంటే ఈరోజు యూరియా కొరత ఏ స్థాయిలో ఉందో తెలుసు. యూరియా బస్తాలు తీసుకోవడానికి ఆ షాపుల ముందు చెప్పులు పెట్టేస్తే వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు 2 బస్తాలు 3 బస్తాలు ఇస్తున్నారట. అంటే ఇలాంటి సమస్య వచ్చిన హఠావుడిగా ఢిల్లీకి పరిగెత్తా ఉంటారు. అంటే మీకు దగ్గర డేటా ఉంటుంది కదా, ఒక కలెక్టర్ని అడిగినా లేకపోతే ఏం చేసినా ఈ చిత్తశుద్ధి ఎందుకు ఉంటుందని చెప్పేసి నా ఆవేదన. ఎందుకంటే ఎంతసేపటికి ఎవ్వరికి పట్టదండి. రైతుల గురించి అయితే ఎవడు పట్టించుకునే నాతుడు లేదు, కానీ వాళ్ళ మీద రాజకీయం చేయాలంటే మాత్రం పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉంటారు.
ఆ ఉద్యమాలు చేసే బదులు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇన్ని సమస్యలు రావు కదా. కుర్చీలు కాపాడుకునే శ్రద్ధ ఈ రైతుల మీద చూపిస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుందా అని నా ఆలోచన. అందుకనే ఎప్పుడు చూడండి రైతుకు గిట్టుబాటు ధర దొరకలేదని చెప్పేసి, వాళ్ళకు మందులు దొరకలేదని చెప్పేసి, నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పేసి, అంటే ఏంది ఇక్కడ దోర్నకల్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దోర్నకల్ నియోజకవర్గంలో మహబూబాద్ జిల్లాకి దాదాపు 4 నుంచి 5 నేషనల్ హైవేస్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ డ్రై పోర్ట్ తీసుకొస్తే రైతులకు చాలా లాభసాటికంగా ఉంటుంది. లాస్ట్ టైం డ్రై పోర్ట్ అనే కాన్సెప్ట్ కూడా నేనే చెప్పాను. కానీ అసలు ఇక్కడ ఉన్న నాయకులకు కానీ వీళ్ళకన్నా డ్రై పోర్ట్ అంటే ఏంటో తెలియదు. ఇక అలాంటప్పుడు దాని మీద ఇంకెక్కడికి వెళ్ళి మాట్లాడతారు, ఇంకెక్కడికి వెళ్ళి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అంటే ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు, మనం చిత్తశుద్ధితో పని చేయాలి అని చెప్తున్నా. నాకు అధికారంతో పని లేదు, రాజకీయంతో అంతకన్నా పని లేదు. సమస్య ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, రైతు ఎక్కడ ఉంటే అతని పక్కన నేను నిలబడతా. అందుకని ఈ పోరాటం అలాగే సాగుతూ ఉంటుంది. వాళ్ళ తగిన విధంగా పరిష్కారం చూపే విధంగా ముందుకెళ్తా. మీరు వేసినటువంటి ఏవీలో కూడా రైతులు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అందిపుచ్చుకొని ముందుకెళ్లాలనేది ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన రైతాంగానికి అంత టెక్నాలజీ ఉపయోగించుకోవడం ఇవన్నీ సాధ్యమంటారా? మీరేం చెప్తారు? అందుకనే రైతులకు ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా వినియోగించుకోవాలో తెలియదు కాబట్టే మా మండల వైజ్గా నియమించిన ఈ ఎవరైతే 7 మండలం అంటే ఏదైతే మరిపేడ బంగ్లాకి 2 ఉంటారు అండ్ దోర్నకల్కి 2 ఉంటారు, మిగతా మండలాలకు ఒక్కొక్కరు ఉంటారు. ఎందుకంటే చిన్న మండలాలు కాబట్టి, మున్సిపాలిటీ మండలం ఉన్న వాళ్ళకి 2 ఉంటారు, ఎందుకంటే అక్కడ జనాభా శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మండల వైజ్గా డివైడ్ చేసేటప్పుడు వాళ్ళ గ్రామాలు ఒక్కొక్క మండలం కింద తిప్పి కొడితే ఎన్ని గ్రామ పంచాయతీ ఉంటాయి? 15 నుంచి 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి రఫ్గా. సో దట్ ఈస్ మోర్ సఫిషియంట్. అందుకని ఈ అవగాహన కల్పించడానికి వీళ్ళకి ఇదంతా ఫీల్డ్లోకి పంపించడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, మీ ఏదైతే మీ సంస్థ ఉందో రైతు పరివార సంస్థ, ఈ సంస్థ తరపున మీరు తెలంగాణ రైతాంగానికి ఏం చేయబోతున్నారో, ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈరోజు కిసాన్ పరివార్ అనే వ్యవస్థ రైతు ఏదైతే పంట పొలం మీద ఏదైతే 22 రూపాయలు 23 రూపాయలకు కేజీకి అమ్మేసుకుంటున్నారో అదే దాని మీద పొట్టు తీసేస్తే బియ్యం అవుతుంది, అది కూడా బ్రౌన్ రైస్ అవుతుంది. దానికి కొంచెం పాలిష్ చేస్తే వైట్ రైస్ అవుతుంది. అదే రైస్ని మనము పట్టణాల్లో 50 నుంచి 60 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము. రైతు ఎందుకు అమ్ముకోలేకపోతున్నాడు అంటే అది ఏ రకమైన ప్రాసెస్ చేసుకోవాలని చెప్పి అసలు పంటలు వేసేటప్పుడు అతను అప్పులు పెట్టి చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఇదంతా ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. అందుకని రైతుకు నేరుగా లాభం వచ్చే విధంగా ప్రతి మండలానికి ఒక ఎఫ్పిఓస్ ప్రణాళిక రచించాము. ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ. దానికి ఆ ఎఫ్పిఓస్కి అక్కడ ఉన్న ఫార్మర్స్కి అనుసంధానం చేస్తాము. ఆ ఎఫ్పిఓస్కి టెక్నాలజీ అంతా మేము అందించుకుంటూ వాళ్ళు నేరుగా ప్యాకింగ్ దగ్గర నుంచి నేరుగా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఇది చేస్తున్నాను. అందుకని రైతు ఏం చేయాలంటే ఉన్న పంటని ఉన్న పళంగా అమ్మకోకుండా దాన్ని రూపాలు మార్చడం ఏంటి? వడ్లు ఉన్నాయనుకోండి రైస్ మార్చడము, టమాటా ఉందనుకోండి టమాటా సాస్ చేయడం. ఎందుకంటే టమాటా వారం రోజుల కన్నా ఎక్కువ ఉండదు. అందుకని ఒక సీజన్ ఉన్నప్పుడు రూపాయికి పర్ కేజీ దొరుకుతుంది. ఆఫ్ సీజన్లో వచ్చేసి మీకు 80 రూపాయలు 70 రూపాయలు కూడా పోతుంది. సో ఆ వాల్యూ ఎడిషన్ రైతు చేసుకోలేడు. మిర్చి ఉందనుకోండి మిర్చి పౌడర్ రూపంలో అమ్మాలి, కందులు ఉన్నాయనుకోండి కందిపప్పు రూపంలో అమ్మాలి. అట్లా ఎప్పుడైతే వస్తువుని మనము రూపాలు మార్చి అమ్ముతామో రైతుకు ఖచ్చితంగా అధిక లాభం వస్తుంది. ఆ దిశగానే అడుగులేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ గారి అభిప్రాయం. మొత్తంగా వ్యవసాయంలో వినూత్న మార్పులతో పాటు రైతుల జీవితాల్లో కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి మార్పులు తేవాలని ఆయన కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్.